హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను మీకు జాంగ్రీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. స్వీట్ షాప్స్లో దొరికే టేస్ట్తో ఈ జాంగ్రీల్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ జాంగ్రీల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఒక కప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాను. దీన్ని 4 అవర్స్ పాటు నానబెట్టుకుని కడుక్కోవాలి. ఈ పప్పుని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో కంటే గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే జాంగ్రీలు చాలా బాగా వస్తాయి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు పూర్తిగా నలిగిన తర్వాత ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మీరు ఏ కప్తో అయితే పప్పును తీసుకుంటారో సేమ్ కప్తో కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఆప్షనల్. కలర్ పూర్తిగా పిండి మొత్తం పట్టిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పాకం కోసం పంచదారని కరిగించుకోవాలి. మీరు తీసుకున్న పప్పుకి 3 రెట్లు ఎక్కువ పంచదార తీసుకోవాలి. అంటే మినపప్పు 1 కప్పు తీసుకుంటే కార్న్ఫ్లోర్ 1 కప్పు వేసుకోవాలి. పంచదార 3 కప్పులు వేసుకోవాలి. ఇప్పుడు పంచదార మునిగేలాగా వాటర్ వేసుకోవాలి. ఈ పంచదారని లైట్ తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. చేతికి బాగా జిగురుగా అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు జాంగ్రీలు వేసుకోవడానికి వీలుగా ఒక కవర్లో పిండిని వేసుకోవాలి. నేను ఇక్కడ కేక్స్పై డెకరేట్ చేసే కవర్ని యూజ్ చేశాను. మీ దగ్గర ఏ కవర్ అవైలబిలిటీ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. పాల కవర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇలా సరిపడినంత పిండిని వేసుకున్న తర్వాత చిన్న హోల్ పెట్టుకోవాలి. మీకు అవసరం అనిపిస్తే 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా కాసేపు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే జాంగ్రీలని వేసుకోవాలి. బయట ఎంతసేపు ప్రాక్టీస్ చేసినా కానీ ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం షేప్ అవుట్ అవుతుంది. 1-2 వేసేసరికి మీకే అలవాటైపోతుంది. వీటిని మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జాంగ్రీలు బాగా ఫ్రై అయిన తర్వాత వేడివేడి పాకంలో వేసుకోవాలి. పాకం వేడిగా ఉండాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా జాంగ్రీలను వేసి ప్రెస్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ పాకంలో ఉంచి తర్వాత బయటికి తీసేసుకోవచ్చు. ఇలానే మిగిలినవి కూడా వేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ జాంగ్రీలు రెడీ అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.